శ్రీవారి లడ్డు కల్తీ విషయం తెలిసినప్పుడు ఎలా బాధపడ్డాను? శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో అంటే దేవుడికి కల్తీ చేసి పెట్టినందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయింది. అది ఆయన ఇది ఇంకా తెలుసుకోలేకపోతే వాళ్ళ పక్క మాకేం తెలియదు అంటున్నారు, మేమేం చేయలేదని చెబుతున్నారు. మరి 5 ఏళ్ళలో చైర్మన్లు ఎక్కింది వాళ్ళే, బ్రేక్ దండాలు కల్పించింది వాళ్ళే. మన రోజా గారు చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, ఎన్నిసార్లు దర్శనాలకు వచ్చారు. ఎంత లడ్డు కల్తీ మాకేం తెలియదు, మనం చాలా బాగా చేసిన తిరుమల అంటున్నారు. ఇప్పుడు తిరుమలలో పట్టించుకునే వాళ్ళు ప్రతి ఒక్కటే పట్టించుకోవాలి. మెయిన్ ఏంటిది, తిరుమల అంటేనే సామాన్య భక్తుడికి గుర్తొచ్చేదే లడ్డు ప్రసాదం. నేను తిరుమల వెళ్తున్నానంటే ఏం చేయాలి, అరే నాకు లడ్డు తీసుకురా అని మా ఫ్రెండ్స్ అంటారు. సామాన్య భక్తుడికి వచ్చేదే లడ్డు ప్రసాదం. సరే, ఆ లడ్డు ప్రసాదాన్ని పట్టించుకోలేదు అన్నప్పుడు దానికి కావాల్సిన సరుకులు అవన్నీ ఎలా సమకూర్చారు, రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమకూర్చింది? అవన్నీ జనాలకేదో వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి బూటకప్పు మాటలు చెప్తున్నారు కానీ అసలైన విషయాలు అనేది అవి కాదు. కల్తీ అనేది జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దేవుడి వల్ల ఆయన ఇక్కడ అలిపిరిలో యాక్సిడెంట్ అయినా కానీ బతికారు. ఆ రోజులో ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద ఎంతో ప్రీతికరం. దాని గురించి ఆయన దృష్టి పెట్టి తిరుమలలో ప్రతి ఒక్కటి ప్రక్షాళన దిశగా చెడ్డ పనులు లేకోకుండా అన్ని మంచిగా చేయడానికి, పరిశుభ్రంగా చేయడానికి ఒక టీం ని అలాట్ చేసి ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తున్నారు. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు రుచి చూశారు కదా, ఎలా ఉంది? లడ్డు అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది, దానికి ఏం ఇబ్బంది లేదు. అసలు స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డూలో కల్తీ జరిగిందని వినగానే మీకేమనిపించింది? దేవుని దగ్గర కూడా ఇలాంటి కుటిలమైన కకృతి పడతారా కమిషన్ల కొరకు, ఇలాంటి వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారని చెప్పేసి భావిస్తా ఉన్నాను. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఇక్కడ లడ్డు ప్రసాదం బాగుందా? బాగుందండి. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి? మీకు అల్పాహారాలు గానీ? అల్పాహారం ఇచ్చారండి. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా తిరుపతికి? 40 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు ఇప్పుడు మీకు గడిచిన 5 సంవత్సరాలకి ఇప్పటికైనా తేడా వచ్చిందా? చాలా తేడా ఉంది. ఏమేమి తేడా వచ్చిందంటారు? లడ్డూలు ఇక్కడ ఈ సంవత్సరం రాగానే గుడి ఆవరణలో స్మెల్ వచ్చింది. నెయ్యి స్మెల్ వచ్చింది. ఇందాక రాకపోయేది, ఇప్పుడు చాలా స్మెల్ వచ్చింది. గతంలో నెయ్యి ఇట్లా రాలేదు, స్మెల్ రాలేదు. ఈ గుడి ఆవరణలో కాలు పెట్టగానే నెయ్యి వాసన వచ్చేది, లడ్డు వాసన వచ్చేది. ఇన్ని సంవత్సరాల కూడా ఇప్పుడు మళ్ళీ నెయ్యి వాసన వచ్చిందంటే ఇప్పుడే వచ్చింది లడ్డు వాసన. అంటే గత 5 సంవత్సరాలు లేదంటారు? ఏం లేదు, ఇప్పుడైతే చాలా బాగుంది. అంతేగా అన్నప్రసాదం కూడా క్వాలిటీ, నాణ్యత అంతా బాగానే ఉందా? చాలా బాగుంది, చాలా బాగుంది. స్వామివారి దర్శనం ఇబ్బందులు అయిందే, బాగానే అయిందా? అంతా చాలా బాగుంది. ఒక శ్రీవారి భక్తుడిగా లడ్డు కల్తీ జరిగిందన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? అసలు చాలా ఘోరం, అది అన్యాయం. అది భయం పోయిందా మరి? ఇప్పుడు ఏం భయం లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా, పవర్ఫుల్ గా చేస్తాడు. దేనిలో మాత్రం లోటు రానియాడు. ఐఏఎస్ ఈవో శ్యామలరావు గారికి అప్పగించి మొత్తం బాగానే చేస్తున్నారు ఇక్కడ. అంతా చాలా బాగా చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు సంతృప్తి ఉన్నారు? చాలా సంతృప్తి ఉంది. బాగా క్వాలిటీ బాగుంది, టేస్ట్ ఉంది, బాగుంది. మామూలుగా ఉండే ఇంత టేస్ట్ లేదు. లడ్డులో మార్పులు వచ్చాయి? చాలా మార్పు వచ్చింది, బాగుంది. లడ్డుతో పాటుగా ఈ యొక్క శ్రీవారి భక్తులకు అందించే సదుపాయాలన్నీ కూడా మార్పులు వచ్చాయా? అన్నిట్లో బాగుంది. ఫుడ్ బాగుంది, అన్న ప్రసాదం బాగుంది. చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇంతకుముందు టేస్ట్ లేదు, ఇప్పుడు టేస్ట్ బాగుంది, చాలా బాగుందండి. ఇంట్రెస్ట్ కూడా మంచిగా చూపుతున్నారు లడ్డు పైన. మంచిగా క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. బాగున్నాయి అన్ని సిస్టమేటిక్, అప్పటికన్నా ఇప్పుడు చాలా సిస్టమేటిక్ ఉంది. మంచిగా నీట్నెస్ కూడా బాగుందండి. సార్ మీ పేరు? కోటేశ్వర్. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఇప్పుడు లడ్డు ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉంది. అంటే గతంలోకి ఇప్పటికి ఏమైనా తేడా వచ్చిందంటే మీరేం గమనించారు? తేడా ఉంది. ఏం తేడా ఉంది? టేస్ట్ గానీ స్మెల్ గానీ బాగానే ఉంది. అంటే గతంలో తొందరగా పాడైపోయింది అంటున్నారు, ఇప్పుడు మరి ఎలా ఉంది? మేము పోయిన డిసెంబర్ లో తీసుకున్నప్పుడు ఇంటికి తీసుకెళ్లే వరకే మొత్తం ఖరాబ్ అయిపోయినండి లడ్డు. ఇప్పుడైతే నేను వారం రోజుల క్రితం తీసుకున్న లడ్డు కూడా ఇప్పటి వరకు ఏం తేడా రాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు శ్రీవారి భక్తులకు అందించే అన్న ప్రసాదం కావచ్చు, భక్తులకు లైన్ లో పాలు అన్ని కూడా బాగానే ఉన్నాయి? బాగున్నాయి సార్. భక్తులకు అందించే సదుపాయాల గురించి అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి? హైదరాబాద్ అండి మాది. అప్పటికి ఇప్పటికి లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు శ్రీవారి లడ్డుకి పూర్వ వైభవం వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఒకప్పుడు నేను గత 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి. పాత వైభవం వచ్చింది ఇప్పుడు శ్రీవారి. చాలా చాలా బాగుంది. గవర్నమెంట్ పరంగా కూడా చాలా బాగా నడుస్తుంది ఇక్కడ. లడ్డు మాత్రము సూపర్. శ్రీవారికి పూర్వ వైభవం వచ్చిందంటారా? పూర్వ వైభవం వచ్చేసి ఒకప్పుడు 6 months బ్యాక్ వచ్చాను, చాలా ఇబ్బంది ఉండే. క్రౌడ్ గానీ ఆ వెయిటింగ్ గానీ చాలా ఇబ్బంది అయ్యి సంవత్సరానికి ఒక్కసారి పోతే బాగుండే అనే థాట్కి వచ్చామన్నమాట. బట్ ఇప్పుడు ప్రతి 2 నెలలకు గానీ 3 నెలలకు గానీ అయ్యవారి దర్శనానికి రావచ్చు. పూర్వ వైభవం వచ్చింది ఇప్పుడైతే. మొత్తానికి ఇప్పుడు లడ్డులో గతానికి ఇప్పుడు తేడా ఏం గమనించారు మీరు? ఒకప్పుడు డ్రై ఉండేది, మొత్తం కొంచెం బ్లాకిష్ ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా తేటగా ఘీ తోటి చాలా బాగుంది. నెయ్యి సూపర్ సూపర్ సూపర్. ఫుడ్ కూడా లాస్ట్ 4 months బ్యాక్ బాగలేదు, బట్ ఇప్పుడు వచ్చినాము. నిన్న నైట్ తిన్నాను, మధ్యాహ్నం కూడా తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. రైస్ గానీ కూడా అంతకుముందు రైస్ కొంచెం బాగుండకపోయేది. ప్రెసెంట్ నిన్న ఇవాళ మధ్యాహ్నం కూడా తిన్నాను. చాలా బాగుంది. రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. రైస్ అన్న సత్రంలో కూడా చాలా బాగుంది. చాలా బాగున్నాయి. సదుపాయాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. గవర్నమెంట్ ఇదే ముందుగా ఏమంటారు, ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. శ్రీవారి దర్శనానికి కొన్ని తండాలుగా వస్తారు.
స్వామివారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. ఎలా జరిగింది? లైఫ్ లో ఫస్ట్ అంత బాగా జరగడం. అవునా? ఎందుకలా? ఎందుకు స్వామివారి దయ కృప. స్వామివారి మహాప్రసాదం లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? గతంలో ఎప్పుడు వచ్చారు తిరుమలకి? నేను సంవత్సరం 3-4 సార్లు వస్తాను. గత సంవత్సరంలో లడ్డు ఎలా ఉంది రుచి, ఇప్పుడు ఎలా ఉంది? నాణ్యతలో మాత్రం తక్కువే ఇంతకు ముందు. నిజాయితీగా పక్షపాతం లేకుండా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. చెప్పవలసిన నాణ్యత బాగా తగ్గింది. తడిగా ఉండడం, ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలు కొన్ని నెయ్యి విషయంలో కానీ జీడిపప్పు విషయంలో కానీ కొత్త టెండర్లు పిలవడం. పరాస జీడిపప్పు అంటే దేశంలోనే పేరు. కింద ప్రభుత్వం ఎందుకు పక్కకు వస్తుందో తెలియదు. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ అయ్యింది అని తెలియగానే మీకేమనిపించింది? అంతా మాకు చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ అని ఆధ్యాత్మిక భావాలు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళకి ఎందుకు వ్యాపారస్తులకి, స్వామి సేవకి అంకితమైన వాళ్ళని ఇవ్వాలి. స్వామివారి లడ్డూ ప్రసాద విషయంలో బాధాకరం. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది రుచి? ఇప్పుడు బాగా రామతీర్థం రాముడు తల నరికేశారు. అవును, అందరికి తెలిసిందే. హిందూ సంస్కృతిని, హిందూ దేవాలను భ్రష్టు పట్టించాలనే ఒక వర్గం నాయకులు, కానీ వాళ్ళు వెంకటేశ్వర వదిలిపెట్టడం అతనికి ఎంత అనుగ్రహమో అంతకు మించి ఆగ్రహం. వాళ్ళు పుట్టగతులు బాగా జరిగిందా? బాగా జరిగింది సార్. ప్రభుత్వ వస్తువులు కానీ ప్రభుత్వ ఏర్పాట్లు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగున్నాయి సార్. నేను వచ్చిన తర్వాత నాకైతే ఇక్కడ బాగానే అనిపించింది. సౌలతులన్నీ అంటే అన్ని బాగానే ఉన్నాయి. ఫ్రమ్ రూమ్ బుకింగ్ నుంచి దర్శనం వరకు బాగా జరిగింది నాకు. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు మీరు రుచి చూసారు కదా, ఎలా ఉంది? అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, లాస్ట్ టైం చూస్తే లడ్డు పట్టుకుంటే బంకలాగా ఉండేది, కానీ ఈసారి లడ్డు చాలా బాగుంది. లాస్ట్ టైం రుచి నేను ఒక 4-5 years బ్యాక్ తిన్నప్పుడు లడ్డు ఎలా అనిపించింది, ఇప్పుడు అలా అనిపించింది. లాస్ట్ టైం 2 years బ్యాక్ వచ్చాను, అప్పుడు మంచిగా బాగా అనిపించలేదు, కానీ ఇప్పుడు బాగా అనిపిస్తుంది. స్వామివారి అన్నప్రసాదం అన్ని బాగున్నాయా? బాగున్నాయి సార్. అంటే నేను తిన్నాను, రుచి చూశాను. మహాప్రసాదం పెడుతున్నారు కదా, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఓకే, స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ జరిగింది అనగానే మీకు ఏమనిపించింది అసలు? అంటే ఒకటి సార్, హిందూ అనే కాదు, ఏ మతమైనా కానీ వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ని దెబ్బతీయకుండా అన్ని మతాలని సమానంగా చూడాలి. అలానే నేను కొనుక్కునేది ఏంటంటే హిందూ మతం వాళ్ళ సనాతన ధర్మం యొక్క విశ్వాసాలతోటి ఏ ప్రభుత్వం కూడా ఆడుకోవద్దు. దర్శనం అయిందా? స్వామివారి దర్శనం బాగా అయింది. ఎలా జరిగింది? బాగా దర్శనం అయింది సార్. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు తింటున్నారు కదా, ఎలా ఉంది? సూపర్ గా ఉంది సార్. అప్పటికన్నా టేస్ట్ ఇప్పుడు బాగుంది సార్. అప్పటికంటే ఇప్పుడే బాగుందా? బాగుంది సార్, చాలా బాగుంది సార్. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు టేస్ట్ బాగుంది సార్. అప్పుడు అసలు తినేదానికి కూడా సహించలేదు సార్. ఇప్పుడు అంత బాగుంది లడ్డు. అన్నప్రసాదం రుచి చూసారా, ఎలా ఉంది? బాగుంది సార్. ప్రసాదం బ్రహ్మాండం ఉంది, సూపర్ గా ఉంది సార్. చాలా బాగుంది సార్ ప్రసాదం మాత్రం. ఓకే, అంటే లడ్డూలో కల్తీ జరిగిందని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్. ఇంతకుముందు టేస్ట్ బాగాలేదు సార్ అది. ఇప్పుడు సూపర్ గా ఉంది లడ్డు. ఇంతకుముందు ఏం లడ్డు సరిగా లేదు, ఇప్పుడు మాత్రం సూపర్ గా ఉంది లడ్డు. స్వామివారి లడ్డు తిన్నారా? తిన్నాం సార్. ఎలా ఉంది? బాగుంది సార్. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుందా? బాగుంది. అంటే ఇది గతంలో బాగాలేదా? ప్రసాదంలో అవకతవకలు జరిగాయి అనేది చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి అసలు? అంటే శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని మీకు ఏమనిపించింది అసలు? చాలా బాధ అనిపించింది సార్. ఎందుకంటే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు ఎంత విలువైందో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి లడ్డు పవిత్రమైంది, చాలా పవిత్రమైంది. అలా లడ్డు అపవిత్రమైంది అంటే చాలా బాధ అనిపించింది సార్. మాకు బాధ అనిపించడం, కొంచెం ఆవేదన చెందాం మేము కూడా. సార్ ఇప్పుడు లడ్డు తిన్నాం, చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కూడా వెంటనే జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నాం సార్. ఇబ్బంది ఏం లేదు. అంటే కాలినడక వస్తే 2 గంటలకు దర్శనం అయిపోతుంది. లడ్డు బాగుంది, ఇంతకు ముందు ఉన్నట్టు బాగుంది. మళ్ళీ ఇప్పుడు పాత టేస్ట్ లాగా ఇప్పుడు బాగుంది మళ్ళీ. అసలు లడ్డు గొడవైనప్పుడు అంటే అసలు లడ్డూలు ఇలా జరిగిందన్నప్పుడు మీరు అసలు ఎలా బాధపడ్డారు? బాధపడుతుంది, నేషనల్ ఇష్యూ కదా ఇది, బాధపడవలసి వస్తుంది. మరి ఆ భయం పోయినట్టేనా? భయం పోయినట్టే. దాంట్లో చేసుకుంటే వాళ్ళు మంచి వాళ్ళు కదా, వీళ్ళు వాళ్ళకి వేరు వీళ్ళు వేరు, బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు.